హాయ్ ఫ్రెండ్స్, భారతీయులకు తెలిసిన చల్లని ప్రదేశాలంటే అరకు, ఊటీ, సిమ్లా, కశ్మీర్, ఖండావాలా, లోనావాలాలు. ఈ ప్రాంతంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు చూసి మనం వణికిపోతూ ఉంటాం. అబ్బో చలి అనుకుని స్వెటర్లు వేసుకుని రగ్గులు కప్పేసుకుని మంచం మీద నుండి కాళ్ళు కింద పెట్టడానికి భయపడుతూ ఉంటాం. మరి -75 డిగ్రీల ఉష్ణోగ్రతలుండే ప్రాంతాలు ఎలా ఉంటాయి? అలాంటి చోట్ల అసలు మనిషి బతకగలుగుతాడా? సాధారణ జనజీవనం గడపడం సాధ్యమేనా? అలాంటి చోటకు వెళ్లే ఏ జీవైనా సజీవంగా ఉంటుందా, లేక గడ్డ కట్టుకుపోతుందా? ఇవన్నీ మీ మనసులో మెదులుతున్న ప్రశ్నలు కదా. మనందరికీ ఆశ్చర్యం కలిగించే అలాంటి నగరం ప్రపంచపటంలో ఉంది. -75 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మనిషి కంటి రెప్ప కూడా మంచుతో కప్పుకుపోయే ప్రదేశాలు, చివరికి చేపలు కూడా గడ్డ కట్టుకుపోయే ప్రాంతాలు. ఇలాంటి స్థితిలో అసలు ఆ నగరాల్లోని ప్రజలు ఎలా జీవిస్తూ ఉంటారు? ఆశ్చర్యం కదా. పదండి, ఇలాంటి పరిస్థితుల్లో ఆ నగర ప్రజలు తమ రోజువారీ జీవితాల్ని ఎలా సాగిస్తారో ఈ వీడియో ద్వారా చూద్దాం. మనకు ఇలాంటి ప్రదేశాలు చాలా కొత్త కాబట్టి ఈ వీడియో తప్పకుండా మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. -75 డిగ్రీల ఆ నగరాన్ని, ఆ ప్రదేశాన్ని చూస్తే మనకు కూడా చలితో వణుకు మొదలవుతుందేమో, మనం కూడా గడ్డ కట్టుకుపోతామేమో అక్కడి పరిస్థితి చూశాక. ఇక మన చలిని పక్కన పెట్టేసి, ఒంటి మీద స్వెట్టర్లు, కప్పుకున్న శాలువాలు పక్కన పెట్టేసి ఆహా ఏం సుఖమని పాడుకుంటారేమో, మనం చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నామని డాన్స్ చేస్తారేమో. మీరంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ నగరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్కు 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాలోని ఓమియాకుండ్ నగరం ఇది. ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం. ఈ ప్రాంతాన్ని పోల్ ఆఫ్ కోల్డ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏడాది పొడుగునా మంచు కురుస్తూనే ఉంటుంది. మనమైతే గట్టిగా 4 వర్షాలు కురిస్తేనో, చల్లని గాలులు వీస్తేనో పిల్లల్ని స్కూళ్ళకి పంపించడం మానేస్తాం. కానీ ఇక్కడ మాత్రం -50 డిగ్రీలున్నా సరే పిల్లలు క్రమం తప్పకుండా స్కూల్కు వెళ్లాల్సిందే. అదే అక్కడి పరిస్థితి. మరి మీరు వేడి నీళ్లు కాచి గాల్లోకి విసిరినా ఆ నీళ్లు కూడా వెంటనే మంచుగా మారిపోతాయి. ఈ వీడియోలో మీకు స్పష్టంగా కనిపిస్తోంది కదా, మంచుతో చల్లని వాతావరణంతో ఈ ప్రదేశమంతా ఎలా పేరుకుపోయిందో. కనుచూపు మేరంతా మంచు కుప్పలే. నిజంగా ఇక్కడ నివసించే వాళ్ళంతా చాలా ఆరోగ్యవంతులు, శక్తివంతులు అని చెప్పాలి. ఈ నగరంలో దాదాపు 9000కు పైగా జనం జీవిస్తూ ఉన్నారు. ప్రాణాలు కొరికే చలిలోనూ ప్రజలు రోజువారీ పనులకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఇక్కడి ప్రజలకు తాగేందుకు నీళ్లు దొరకడం కూడా కష్టమే. మంచుగడ్డల్ని బాగా కాగబెట్టి నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఇక శీతాకాలంలో అయితే ప్లంబింగ్ సమస్య కూడా తీవ్రంగానే ఉంటుంది. టెంపరేచర్ -75 డిగ్రీలుంటే నీళ్లు కూడా ట్యాప్ లోపలే గడ్డ కట్టుకుపోతాయి. ఇక నీళ్లు వచ్చే అవకాశం ఎక్కడిది? నల్లాలు మంచుతోనే కూరుకుపోతాయి. ఇక ప్లంబింగ్ సమస్య రాకుండా ఎలా ఉంటుంది? నీళ్లు పైపుల్లో కూడా గడ్డ కట్టుకుపోతాయి. ఇక దాంతో బాత్రూమ్స్ వాడేందుకు కూడా వీలవదు. ఇలాంటి సమయాల్లో ఇంటి బయట ఉండే బాత్రూమ్లు వాడుకోవాలి. బయట ఉండే టాయిలెట్స్ వాడుకునేందుకు వెళ్లాలన్నా ఏదో యుద్ధానికి సన్నద్ధమైనట్టే తయారై వెళ్లాల్సి ఉంటుంది. అన్నీ సిద్ధం చేసుకుని బయటకు వెళ్ళగానే మంచు వర్షం ముంచేస్తుంది. ఇక పరిస్థితి ఎలా ఉంటుందంటే కంటి రెప్పల పైన కూడా మంచు పూలు వచ్చి పడతాయి. ఇక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి. చెప్పాలంటే మన రెఫ్రిజిరేటర్లో ఫ్రీజర్ కంటే 20 రెట్లు ఎక్కువ అని చెప్పాలి. ఇన్ని ఇబ్బందుల్లోనూ ఇక్కడ ఒక సౌలభ్యం కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ బట్టలు చాలా త్వరగా ఆరిపోతాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఇంత గడ్డ కట్టే చలిలో బట్టలు అంత త్వరగా ఎలా ఆరిపోతాయి? మనకైతే శీతాకాలంలో బట్టలు ఆరడానికి చాలా టైం పడుతుంది. మరి ఇక్కడేంటి ఎంత త్వరగా ఆరిపోతున్నాయని అనుమానం కలుగుతుంది కదా. ఇక్కడ ఎండే రాదు, అలాంటిది బట్టలు ఎలా ఆరిపోతాయి? ఇంకా మీరు అదే విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూనే ఉన్నారు కదా. ఆ సీక్రెట్ ఏంటో చెప్తాం వినండి. ఇక్కడ బట్టలు పిండి ఆరేయగానే అందులో ఉండే తడి మంచుగా మారిపోయి అది గట్టిగా అయిపోతుంది. ఇంకేముంది, ఓ కర్ర తీసుకుని ఆ మంచును రాలగొట్టి బట్టలు లోపలికి తీసుకెళ్టమే. చక్కగా లోపల షెల్ఫుల్లో సర్దుకోవడమే. ఇక్కడ కురిసే మంచుతో మట్టిలో విత్తనం మొలవడం అసాధ్యం. మరీ ముఖ్యంగా శీతాకాలంలో. ఒకవేళ ఎవరైనా శాకాహారులు ఇక్కడ ఉండాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఆహారం దొరకడం కనా కష్టం. ఎందుకంటే శీతాకాలంలో ఇక్కడ ఒక బియ్యపు గింజ కూడా దొరకదు. వేసవి కాలంలోనూ కూడా చాలా తక్కువగా వ్యవసాయ పనులు జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడి భూమి స్వభావమే అలా ఉంటుంది. సాగుకి అనుకూలంగా ఉండదు. ఇక్కడి జనం కుందేళ్లు, జింకలు, చేపల్లాంటి జంతు మాంసమే ఎక్కువగా తింటారు. ఇక ఇక్కడి ప్రజలు తేనీరికి బదులుగా వోడ్కా తాగుతూ ఉంటారు. వోడ్కా అంటే మద్యపానమే. ఇలాంటి ఆహారాన్నే వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే ఈ ఫుడ్ వాళ్ళ శరీరాల్ని వేడిగా ఉంచుతుంది. ఎందుకంటే ఈ నగరంలో చనిపోయిన జంతువులు కూడా అలాగే గడ్డ కట్టుకుపోతాయి.
వాటిని వండాలంటే అందుకు అనుగుణంగా దాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజలకు ఆహారం నిల్వ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయనక్కర్లేదు. ఎందుకంటే అన్నీ చల్లగా ఉంటాయి కాబట్టి అంత త్వరగా పాడైపోయే ప్రమాదమే ఉండదు. ఈ నగరంలో కేవలం ఒక 3-4 గంటలు మాత్రమే వెలుతురు కనిపిస్తుంది. మిగతా సమయమంతా చీకటిగానే ఉంటుంది. ఇంత చలిలోనూ ఇక్కడి స్కూళ్ళు తీసే ఉంటాయి. ఇంత చలిలోనూ పిల్లలకి రోజు స్కూల్కి వెళ్లాల్సిందే. చలి మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు స్కూళ్ళు మూసేస్తారు. ఇక్కడ అందరికీ ప్రయాణ సాధనాలు ఉంటాయి, కానీ వాటిని బయటకు తీసుకెళ్లాలంటే చాలా కష్టాలే పడాలి. ఎందుకంటే కార్ల మీద పడిన మంచు గడ్డల్ని తీయడానికే చాలా టైం పడుతుంది. అందుకే ఇక్కడ కార్లు పార్క్ చేసే ప్రదేశాన్ని వేడిగా ఉంచుతారు. పొరపాటున బయట మంచులో మీరు బండి ఇంజన్ ఆపేస్తే ఇక చచ్చినా కూడా ఆ బండి స్టార్ట్ అవ్వదు. బండి ఆగిపోగానే దాని మీద మంచు కురవడం మొదలవుతుంది. దాంతో ఇంజన్ జామ్ అయిపోతుంది. ఇక బండి ఆన్ అవ్వనని మొరాయిస్తుంది. అందుకే ఇక్కడి ప్రజలు తమ వెహికల్స్ని అసలు ఆఫ్ చేయరంట. ఇక్కడ ఎవరైనా చనిపోతే వారిని పాతి పెట్టడం కూడా చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇక్కడ మంచు దుప్పటి తొలగించి సమాధి తవ్వాలంటే అసాధ్యమైన పని. ఒకవేళ గుడ్డల్లో చుట్టి అలాగే ఉంచేసిన ఆ మృతదేహం డీకంపోస్ట్ కూడా అవ్వదు. కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతుంది. ఇలాంటి సందర్భంలో శవాన్ని పాతిపెట్టడానికి 3-4 రోజులు పడుతుంది. అది కూడా 2-3 వ్యక్తులు నిరంతరం శ్రమ పడితేనే సాధ్యమవుతుంది. కాసేపు పని ఆపేసినా ఇక ఆ గుంత మళ్లీ మంచుతో నిండిపోతుంది. దీంతో పాటు ఆ గుంత చుట్టూ నిత్యం మంట రాజేసి ఉంచాలి. ఇంత శ్రమ పడితే కానీ శవాన్ని పాతి పెట్టడానికి గుంత తయారవ్వదు. అందుకే ఇక్కడ చావు కూడా చచ్చే చావే అంటారు. ఇక్కడ మొబైల్ టవర్ కూడా సరిగ్గా పనిచేయదు. చల్లని వాతావరణం కారణంగా బ్యాటరీ ఛార్జింగ్ కూడా పదే పదే తగ్గిపోతుంది. శీతాకాలంలో నగరం స్తంభించిపోయినట్టయిపోతుంది. ఇక నుండి ఏ విమాన సర్వీసులు పనిచేయవు. శీతాకాలంలో నీళ్ల కోసం బాయిలర్ పాయింట్ని సాయంగా వాడుకుంటారు. నగరంలో ఒక ప్రాంతంలో పదే పదే నీళ్లను వేడి చేస్తూ ఉంటారు. ఇక నిరంతరం నీళ్ల కింద మంట వెలుగుతూనే ఉంటుంది. ఈ నీళ్లను పైప్ లైన్ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. పొరపాటున బాయిలర్ కింద మంట ఆర్పేస్తే అది వెంటనే గడ్డ కట్టుకుపోయి ఒక్కసారిగా పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మంట చల్లారకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడి వేసవి కాలంలో పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉంటాయి. మెరుగ్గా అంటే సాధారణ ఉష్ణోగ్రతకు పరిస్థితి ఏమీ మారదు. -10, -15 డిగ్రీస్కి చేరుకుంటుంది. మనలాంటి వాళ్ళమైతే ఇలాంటి ఉష్ణోగ్రతలకు తట్టుకొని కూడా బతకడం కష్టమే. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఇక్కడి పరిస్థితికి, ఇక్కడి ఉష్ణోగ్రతకి, ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా తమని తాము మౌల్డ్ చేసుకున్నారు. కానీ బయట నుండి ఈ ప్రాంతానికి వచ్చేవారు మాత్రం చాలా ఏర్పాట్లతో రావాల్సి ఉంటుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్రోస్ట్ బైట్ లాంటి చర్మ సమస్యలకు గురవుతారు. ఈ సమస్య తీవ్రమైతే వేళ్లు కూడా తీసేయాలి. మీలో ఎవరైనా ఇక్కడికి రావాలంటే మాత్రం ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా ముందుగా ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ ప్రదేశానికి రావడానికి అనుమతి దొరుకుతుంది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి చల్లగా మారిపోతుంది. నగరానికి చుట్టుపక్కల ఉండే కొండలు గుట్టలు కూడా ఈ చల్లటి గాలితో ఢీకొని వెనక్కి వచ్చి ఇక్కడే ఆగిపోతాయి. సో అలాగా ఈ చల్లటి గాలులన్నీ ఇక్కడే కేంద్రీకృతమైపోతాయి. అందుకే ఈ నగరం ఫ్రీజర్ కన్నా ఎక్కువగా చల్లగా ఉంటుంది. ఇలా అనేక ప్రత్యేకతలున్న నగరం ఇదే. ఇప్పటి వరకు ఇక్కడి ఉష్ణోగ్రతలో -72 డిగ్రీస్ రికార్డుగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అంటార్కిటికాలోనే -89 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే అంటార్కిటికా జనావాసాలకు అనుకూలమైన నగరం కాదు. అందుకే ఈ 2 ప్రాంతాలని ఒకటి చేసి మనం పోల్చలేం. అందుకే ప్రపంచంలోనే అత్యంత చల్లటి ప్రదేశంగా ప్రజలు నివసిస్తున్న నగరంగా ఈ ప్రాంతాన్నే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మీ నగరాల్లో చలి మీకు చాలా ఎక్కువే అనిపిస్తుంది అనుకుంటే ఒక్కసారి ఈ విషయాలన్నీ గుర్తు చేసుకోండి. కాస్త చలికే హీటర్ వేసుకుని కూర్చునే వాళ్ళు ఈ వీడియో చూసి ఏమంటారో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.